దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి వివాహ రిసెప్షన్కు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి ఈ రీతిగా బంధుమిత్రుల మధ్యలో పరిశుద్ధ వివాహం ద్వారా ఏకమవటానికి మరి సహోదరులు ప్రకాష్ మరి ఇప్పుడు ఆయన సతీమణి రిషిత వారిరువురికి కూడా ప్రభు పక్షంగా దీవెనలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఇప్పటికే చాలా కాలాతీతమైంది కనుక చాలా క్లుప్తముగా నా వర్తమానాన్ని ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. ఒక మాటకు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఆయన నూతనంగా పరిశుద్ధ వివాహములో జతపరచబడిన సహోదరులు ప్రకాష్ అదే రీతిగా రిషితాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రీతిగా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి బంధుమిత్రులు కుటుంబ సభ్యుల మధ్యలో ఈ నామాన్ని మహిమపరచడానికి ఏర్పరచబడిన ఈ రిసెప్షన్ బట్టి వందనాలు. రాజా, ఆ శాంతము మీరు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించండి. సమస్తాన్ని మీ స్వాధీనానికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం. కొద్ది మాటలు ఈ సమయంలో ధ్యానించబోతూ ఉండగా అల్పుడైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకోండి. సమస్తాన్ని క్రమముగాను మర్యాదకరంగాను జరిగించమని బ్రతిమాలుకుంటూ ఉన్నాం. అన్నిటిని బట్టి మీరే మహిమ పొందమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ మధ్యాహ్న సమయంలో మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక క్రైస్తవ వివాహానికి కావలసిన 4 పునాదులు గమనించండి. ఒక క్రిస్టియన్ వెడ్డింగ్కి కావలసిన 4 పునాదులు మనం గమనించగలిగితే చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. హల్లెలూయా. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, వివాహం యొక్క ప్రయోజనం మొదటి పునాది ఏంటంటే, ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్కి వివాహం యొక్క ప్రయోజనం ఏంటో మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా దాన్ని బట్టే మ్యారీడ్ లైఫ్ బికమ్స్ సక్సెస్. గమనించండి, ఎప్పుడైనా సరే ఏ పనైనా మనం చేస్తూ ఉన్నప్పుడు దాని ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్, దాని ఉద్దేశం, దాని లక్ష్యం ఏంటో మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఆ పని సంపూర్ణమవుతుంది, సఫలమవుతుంది. మనిషి చదువుకుంటూ ఉంటాడు కదా, ఎందుకు చదువుతున్నాడో తెలుసుకోగలిగితే చదివిన దాన్ని బట్టి ఒక ఉపయోగం ఉంటుంది. అలాగే వివాహం యొక్క ప్రయోజనం కూడా మనం తెలుసుకోగలిగితే దానివల్ల మనం ఏ రీతిగా సఫలీకృతులం అవుతామో కూడా మనం తెలుసుకోవచ్చు.
వాస్తవానికి చదువు దేనికోసం అంటే మనిషి రకరకాలుగా చెప్తాడు కదా. జ్ఞాన సముపార్జన కోసం, జ్ఞానాన్ని సంపాదించడం కోసం అంటారు కొంతమంది. కొంతమంది డబ్బు సంపాదించడం కోసం అంటారు. వాస్తవానికి చదువు దేనికోసం అంటే మనల్ని మనం నియంత్రించుకోవడం కోసమే చదువు. ఇది చదువు యొక్క లక్ష్యం. గమనించాలి. మనల్ని మనం నియంత్రించుకోకుండా ఎంత చదువుకున్నా ఉపయోగం ఉండదు. వాస్తవానికి లక్ష్యం జనాలకి అర్థం కాలేదు కాబట్టి చదువుకొని కూడా చాలామంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. అలాగే పరిశుద్ధ వివాహం యొక్క ప్రయోజనం కూడా మనం తెలుసుకోవాలి. దీని లక్ష్యం ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకనే చూడగలిగితే ఏదెనులో ఆదామును హవ్వను దేవుడు సృష్టించిన తరువాత వారిని ఆ ఏదైనంతా కూడా ఏలుబడి చేయమన్నాడు. వాస్తవానికి అదేనా వారి యొక్క లక్ష్యము, వారి యొక్క అంతము అంటే కానే కాదు. గమనించాలి. వివాహం యొక్క ప్రయోజనాలు రెండు మనకి కనపడుతూ ఉన్నాయి. ఒకటేంటంటే, అది ఆపగలరా? నాకు ఇక్కడ ఏమి కనపడుతుంది. వయసు పైబడిపోతుంది. ఏమి ఇక్కడ ఏమి ఇప్పుడు 1కి 4 అక్షరాలు కనపడుతున్నాయి. వివాహం యొక్క ప్రయోజనం ఏంటంటే మొట్టమొదటిగా సహాయం. హల్లెలూయా, సహాయం. అందుకని ఆదికాండము 2వ అధ్యాయం గమనించండి, చదువుతూ ఉన్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. గమనించు. వివాహం యొక్క మొదటి ప్రయోజనం ఏంటంటే సహాయం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని రాయబడుతూ ఉంది. వాస్తవానికి సృష్టికర్త అయిన దేవుడు ప్రతిరోజు కూడా ఈ సృష్టిని సృష్టిస్తూ ఆయన అన్న మాట ఏంటంటే అంతా కూడా మంచిగా ఉంది అని ఆయన మొదటి అధ్యాయంలో అంటూ వచ్చారు. గమనించండి. మొదటి రోజున వెలుగు కమ్మనెను అని అనగానే వెలుగు కలిగింది. వెలుగు చీకటిని ఆయన వేరుపరిచాడు. ఇదంతా మంచిగా ఉందంట. అలాగే 2వ రోజున ఆయన ఏం చేశాడు? ఆకాశాన్ని జలాలను వేరుపరిచాడు. దాన్నేమో ఆకాశం అన్నాడు, జలాలనేమో సముద్రం అన్నాడు. ఇది కూడా మంచిదిగా ఉంది అని ఆయన గ్రహించాడు. గమనించండి. ఆ రీతిగా 6వ రోజున మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ మునుపు చెట్లు, భూమి, పశువులు లేదా జంతువులు, భూజంతువులు వీటన్నిటినీ సృష్టించినప్పుడు ఆయన అంటున్న మాట గమనించండి. మొదటి అధ్యాయము 4వ వచనంలో ఆదికాండంలో వెలుగు మంచిదైనట్టు ఆయన వెలుగు సృష్టించినప్పుడు అది మంచిగా ఉందంట. అలాగే గమనించండి. 2వ రోజున ఈ ఆకాశ విశాలాన్ని జలాలను వేరుపరిచాక అవి మంచిగా ఉన్నట్టు ఆయన చూశాడు. అలాగే 3వ రోజున చూడగలిగితే ఈ నేల మీద ఉన్న చెట్లను ఆయన సృష్టించి అదంతా కూడా 11వ వచనంలో మంచిదని దేవుడు చూచెను. అదే రీతిగా గమనించగలిగితే 19వ వచనంలో ఆయన పగటిని రాత్రిని, నేను చదువుతాను, పగటిని రాత్రిని ఈ రీతిగా ఆయన వేరుపరచి సూర్యుడిని చంద్రుడిని సృష్టించి అవి కూడా మంచిగా ఉన్నట్టు ఆయన చూశాడు. గమనించండి. అది మంచిదని దేవుడు చూచెను. ఆ రీతిగా 5వ రోజున గమనించగలిగితే ఆయన మరి జలములు వాటిలో ఉండే మరి అనేక రకాలైన జీవము కలిగిన జాతులు వీటన్నిటిని ఆయన సృష్టించి 21వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? అది మంచిదని దేవుడు చూచెను. ఈ రీతిగా ప్రతి సందర్భంలో కూడా
ఆయన సృష్టించిన ప్రతి దాన్ని బట్టి అది మంచిదిగా ఉండాలి అని ఆయన ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ మనం 2వ అధ్యాయము 18వ వచనంలో చదువుకున్న మాట ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఏంటి, అవన్నీ మంచివి, కానీ ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుకనే ఆదాము కోసం దేవుడు ఏం చేయాలనుకున్నాడు? సాటి అయిన సహాయాన్ని చేయాలనుకున్నాడు. ఇది వివాహం యొక్క ఉద్దేశం. వివాహం వల్ల ప్రయోజనం ఏంటంటే ఇది మనకి సహాయం. అలాగే 20వ వచనంలో ఏం రాయబడి ఉంది గమనించండి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అందుకనే ఆదాము కోసం దేవుడు హవ్వను సృష్టించాడు. ఎలాగా గమనించండి. ఆయన చేసిన సృష్టి అంతా మంచిదని చూశాడు. అందుకనే ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కనుకనే హవ్వను సృష్టించి అది కూడా మంచిగా ఉండేలాగా ఆయన చేశాడు. హల్లెలూయా. అందుకనే వివాహం యొక్క ప్రయోజనం ఏంటంటే సహాయం. వివాహం యొక్క ప్రయోజనము సహాయం, అంతేనా? ఇంకా వివాహం యొక్క ప్రయోజనం ఏంటంటే సంపూర్ణత. గమనించండి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, రీడింగ్ మేక్స్ ఎ మ్యాన్ కంప్లీట్ వేరాజ్ రైటింగ్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. మాట్లాడుతూ ఉంటాం, ఏది పెడితే మాట్లాడతాం, తప్పులు తెలియదు. వన్స్ దాన్ని పేపర్ మీద పెట్టామనుకోండి, తప్పులు ఏంటో తెలుస్తుంది. అందుకని రైటింగ్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. అలాగే ఎప్పుడు మనిషి జీవితం సంపూర్ణం అవుతుంది అంటే వివాహం ద్వారానే మనిషి జీవితం సంపూర్ణం అవుతుంది. ఇదే వివాహం వల్ల మనిషికి కలుగుతున్న ప్రయోజనం. ఒకటేమో సహాయం, రెండవది సంపూర్ణత. ఎటువంటి సహాయము? సాటి అయిన సహాయం. ఆదాము నిర్మించబడిన విధానము, హవ్వ నిర్మించబడిన విధానం మనం కాస్త లోతుగా ఆలోచన చేయగలిగితే ఎవరు బలవంతులు, ఆదామా హవ్వ అనుకుంటున్నారా మీరు? ఆదామును దేంతో చేశాడు దేవుడు? మట్టితో చేశాడు. మరి హవ్వను దేంతో చేశాడు? ఎముకతో చేశాడు. ఎముక గట్టిగా ఉంటుందా, మట్టి గట్టిగా ఉంటుందా? కదా. మొన్న ఈ బుడమేరు వరదలకి మట్టి ఏమైపోయింది? కరిగిపోయింది. అందుకేగా పురుషులు కరిగిపోతారు ఊరికి. పిల్లలు వచ్చి నాన్న చాక్లెట్ అనగానే కరిగిపోతాడు. భార్య వచ్చి నాకు చీర కావాలనగానే కరిగిపోతాడు. అని మీ ఆవిడకి నా చీర నాకు లేదా అని వచ్చి తల్లి అడగగానే కరిగిపోతాడు. ఇప్పుడు అర్థమైందా విషయం? ఎవరు బలవంతులు? స్త్రీలే బలవంతులు. గమనించండి. మీరు నీళ్ళల్లో ఎముకనేసి చూడండి, కరిగిపోద్దా? కరిగిపోదు. అందుకనే స్త్రీలు బలవంతులు. అందుకనే పురుషుని బలహీనతల్లో స్త్రీ బలంగా ఉంటుందనే దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అందుకనే ప్రకాష్ బలహీనతల్లో రుషిత బలంగా మారాలి. రుషిత బలహీనతల్లో ప్రకాష్ బలంగా మారాలి. గమనించండి. మరి రుషిత మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతామా? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది? మైనస్ అవ్వదు, ప్లస్ అవుద్ది. మైనస్ ఇంటూ మైనస్ ఎప్పుడైనా ప్లస్ అవుద్ది. అలాగే వీరిరువురి బలహీనతలు కలిపి ఎలా కావాలి? బలంగా మారాలి. అప్పుడే వివాహం యొక్క ప్రయోజనాన్ని వీళ్ళు అనుభవించగలరు. అంత మాత్రమే కాదు, గమనించండి. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయములో, ఏ రీతిగా మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్న దేవుని చిత్తాన్ని గ్రహించిన జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఉంటాడు. చూడగలిగితే 4వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 9వ వచనంలో రాయబడిన మాట, ఇద్దరి కష్టము చేత ఉభయములకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అందుకనే చెప్తున్నాను, ప్రకాష్ బలహీనతల్లో రుషిత బలంగా మారాలి.
రిషిత బలహీనతల్లో ప్రకాష్ బలంగా ఉండాలి. దాన్ని బట్టి ఒకరికొకరు సహాయంగా, ఒకరికొకరు సహకారంగా, దాన్ని బట్టి దేవుడు ఉద్దేశించిన సంపూర్ణతలోనికి వీరు వెళ్తారు. హల్లెలూయా. ఇది వివాహం యొక్క ప్రయోజనము. అంత మాత్రమే కాదు, వివాహం యొక్క ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోగలిగితే 2వ అధ్యాయము 24వ వచనం ఆదికాండంలో రాయబడి ఉంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. ఎందుకనని అంటే ఇప్పుడు ఒక కుటుంబంగా తనకు ఒక ప్రయారిటీ ఉంది. గమనించండి, ఒక ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు ప్రకాష్కి ఒక ప్రయారిటీ ఉంటుంది. ఏంటా ప్రయారిటీ? తన కుటుంబమే తన ప్రయారిటీ. అంతేగాని తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఎలా ఉంటున్నాడో అలాగే తల్లిదండ్రుల్ని విడిచి తన భార్యను హత్తుకొని వీరు ఒక కుటుంబంగా ఉంటారు. ఇది వివాహం యొక్క ప్రాధాన్యత, ప్రయోజనము, ప్రాధాన్యత. అదే రీతిగా మనం గమనించగలిగితే వివాహం యొక్క పరిణామము, దాని రిజల్ట్ ఎలాగుంటుందంటే 24వ వచనంలోనే మనం చూస్తున్నాం కదా, భార్యను హత్తుకున్నాక వారు ఎలాగుంటారంట? ఏక శరీరం అవుతారు. అంటే వారు ఐక్యమవుతారు. అందుకనే ప్రతి కుటుంబం కూడా క్రీస్తులో కట్టబడినప్పుడు క్రీస్తులో ఏకమవుతారు. గమనించండి, పౌలపోస్తలుడు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో పౌలపోస్తలుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడగలిగితే 22వ వచనం నుంచి ఒక మాటను చదువుతూ ఉన్నాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. దేవునికి లోబడుతున్నారు కదా, అలాగే భర్తకి కూడా లోబడమని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇక్కడ చాలా పెద్ద బాధ్యత పురుషునికి ఉంది. గమనించండి కదా, చాలా సందర్భాల్లో ఈ బాధ్యతను గనక పురుషుడు మర్చిపోయాడు అనుకోండి, చాలా కష్టం. ఆ రోజున చేసిన ప్రమాణాలన్నీ మర్చిపోయినట్టు, అదే నిన్న చేసిన ప్రమాణాలన్నీ మర్చిపోయినట్టు. గమనించండి, ఆ రీతిగా పురుషుడు ఎలాగుండాలంట? స్త్రీకి రక్షకుడుగా ఉండాలి, రక్షణగా ఉండాలి. అంత మాత్రమేనా? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. గమనించు, ఎంత గొప్ప పోలిక. దేవుని మాట అయితే వింటాం, దేవుని దగ్గర ప్రాధేయపడతాం, కానీ భర్త దగ్గర లోబడకపోతే గమనించండి, మళ్ళీ వాక్యాన్ని మనం పక్కన పెట్టేసిన వాళ్ళమే అవుతాం. ఆ తర్వాత 25వ వచనంలో పురుషులకు కొన్ని హెచ్చరికలు చెప్తున్నాడు పౌలపోస్తలుడు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎందుకనంటే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, సంఘంలో లోటుపాట్లు ఉన్నప్పటికీ అది కలంకమైనా ముడతైనా అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను. గమనించండి, స్త్రీకున్న బాధ్యత ఏంటి అంటే లోబడటం, పురుషునికున్న బాధ్యత ప్రేమించటం. అపవాది కూడా ఈ 2 మాటల్లోనే పట్టుకుంటాడు, ఈ 2 మాటల్లోనే పట్టుకుంటాడు. అక్కడి నుంచే మనస్పర్ధలు స్టార్ట్ అవుతాయి. గమనించండి, ఎప్పుడు స్త్రీలకు ఉండే అసంతృప్తి ఏంటంటే నా భర్త నన్ను ప్రేమించట్లేదు. అపవాది అటువంటి అనుమానం కలిగిస్తాడు. హవ్వ కలిగించాడు చూడండి అనుమానం. తినకూడదంటే తినొచ్చు, ఏం కాదు అని. అలాగే స్త్రీలకు ఇటువంటి అనుమానం కలిగిస్తారు. దీనివల్లే ఏమనుకుంటారు వాళ్ళు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు. పురుషునికి కూడా అనుమానం కలిగిస్తాడు, నా భార్య నాకు లోబట్టలేదు అని. అందుకని
ఈ 5వ అధ్యాయములో చెప్పబడిన హెచ్చరికలు చాలా జాగ్రత్తగా మనం అనుసరించాలి. దాన్ని బట్టే ఎలాగుంటాం? ఐక్యంగా ఉంటాం, ఏక శరీరంగా ఉంటాం, ప్రభువులో ఏకమై ఉంటాం. గమనించాలి, ఇది వివాహం యొక్క పరిణామం. అంత మాత్రమే కాదు, వివాహంలో 4వ పునాది ఏంటంటే పవిత్రత. అందుకని మనం చదువుకున్నాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో వివాహం అన్ని విషయములలో ఘనమైనది. అలాగే పానుక ఎలాగుండాలంట? నిష్కల్మషంగా ఉండాలి. గమనించాలి, అంటే అక్కడ పవిత్రత అవసరం. ఆలోచనల్లో పవిత్రత, క్రియల్లో పవిత్రత, ఇవి అవసరం. దాన్ని బట్టే అది ఘనమైనది అవుతుంది. ఇది వివాహ వ్యవస్థ. అందుకని వివాహం యొక్క ప్రయోజనము, ప్రాధాన్యత, పరిణామము, పవిత్రత మనం తెలుసుకోగలిగినప్పుడు కుటుంబంగా ఏకమై క్రీస్తులో కుటుంబాన్ని కట్టుకుంటూ ఆయనకే మహిమకరంగా జీవించే వారంగా ఉంటాం. ఈ హెచ్చరికలను బట్టి మరి సహోదరుడు ప్రకాష్ అదే రీతిగా తన సతీమణి రిషిత, వీరిరువురు కూడా క్రీస్తులో వారి కుటుంబాన్ని కట్టుకోవాలని, దేవుని సార్వభౌమాధికారానికి, ఆయన సర్వోత్తమైన చిత్తానికి అప్పగించుకొని వారి జీవితాలను కొనసాగించాలని, ఆ రీతిగా మరి సంఘానికి, సమాజానికి ప్రయోజనకరంగా వారు మారాలని పెద్దలుగా మనందరం కోరుకుందాం, వారిని ఆశీర్వదిద్దాం. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపను చూపించారు. స్తోత్రాలు. నూతనంగా జతపరచబడిన ప్రకాష్ రిషితాలను మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండండి. మీ కృపను మెండుగా వారి మీద కుమ్మరించండి. ఇరుపక్షాల కుటుంబాలను దీవించండి. వారి అవసరతల్లో సహాయము చేయండి. వారి ప్రేమను ఇంకనూ పెంపొందించమని, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. దీవించమని, జరగనున్న కార్యక్రమాన్ని మీ నాయకత్వానికి అప్పచెప్పుకుంటూ మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నన్ను ప్రేమతో ఆహ్వానించిన డానియల్ గారికి, అలాగే స్థానిక సంఘ కాపరి బిషప్ ప్రభుని గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను.